हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम वेलकम टू अवर चैनल विनायक विलेज बिहारी। ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గాజులపల్లి గ్రామంలో పురాతన కాలంలో 400 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆలయం ఉండేదట। అది రాను రాను కొన్ని ఏండ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకొని కనుమరుగై పోయింది। ఒక ధ్వజస్తంభం మిగిలి ఉందని చెప్తూ ఉంటారు। అలాంటి ఆలయ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న తర్వాత కొన్ని ఏండ్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆలయం పునరుద్ధరణ చేస్తున్నారు। ఇక్కడ కోటి శివలింగాల ప్రతిష్టాపన జరుగుతుంది। ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము। ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి। తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి। ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం। పురాతన ఆలయ ప్రాంతంలోనే అదే ప్రదేశంలో కోటి లింగాల విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది। చాలా బ్రహ్మాండంగా 4 రోజుల పండుగగా ఇక్కడ వేడుక అయితే జరుగుతుంది। మనం చూడవచ్చు వేలాదిగా భక్తులు కార్లలో బైకుల్లో వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ వస్తున్నారు। చాలా వేడుకగా బ్రహ్మాండంగా ఇక్కడ యజ్ఞాలు పూజలు విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుంది। మనం చూడవచ్చు చాలా మంది భక్తులు బస్సులో కూడా వస్తూ ఇక్కడ దర్శించుకుంటున్నారు। కాలక్రమేపీ ఈ ఆలయం ఇక్కడ కనుమరుగైన తర్వాత ఇప్పుడు బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ శర్మ గురుజీ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఆలయం అయితే నిర్మించబడుతుంది। ఆలయ సమీపంలో అయితే ఉన్నాము। మనం చూడవచ్చు ఇక్కడ ఫోటోలు ఉన్న గురూజీ గారే ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని విగ్రహ ప్రతిష్ఠ చేసి చాలా అద్భుతంగా ఆలయం అయితే నిర్మిస్తున్నారు। ఇక్కడ కోటి లింగాల శైవ క్షేత్రంగా విరాజిల్లుతుంది। రాబోయే కాలంలో చాలా అద్భుతంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందుతుంది। ఫ్రెండ్స్ మనం చూడవచ్చు విగ్రహ ప్రతిష్ఠ వేడుకను చూడడానికి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు। వారికి అన్నదానం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు। చాలా మంచి సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది। వర్షాకాలం కాబట్టి ఎటువంటి ఇబ్బంది కాకుండా చాలా అద్భుతంగా సౌకర్యాలు అయితే చేశారు। ఫ్రెండ్స్ ఆలయం నిర్మించే లోపల ప్రాంతంకి అయితే వచ్చాము। ఇక్కడే ఆలయం అయితే నిర్మిస్తారనమాట। మనం చూడవచ్చు ఇదే ప్రాంతంలో చాలా అద్భుతంగా పురాతనంలో కనుమరుగైన ప్రాంతంలోనే ఈ ఆలయం అయితే నిర్మిస్తున్నారు। ఇక్కడ చాలా అద్భుతంగా కోటి లింగాల శివలింగాల శైవ క్షేత్రం అయితే నిర్మిస్తున్నారు। ఎందుకంటే నేను ఇప్పుడే చూపిస్తాను రండి, ముందుకు వెళ్దాము। ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు కలిపి కోటి లింగాల క్షేత్రం అని అంటారు। ఫ్రెండ్స్ కొందరు భక్తులు కోటిలింగాల ఆలయం అని దర్శించుకుంటారు కానీ అక్కడ కనబడవు। కానీ ప్రత్యక్షంగా ఈ ఆలయంలో కోటి లింగాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం। ఇక్కడ చూడవచ్చు మనకు చాలా కుప్పలు రాసులుగా పోశారు। ఇవన్నీ శివలింగాలు, చిన్న చిన్న శివలింగాలు మనం చూడవచ్చు। అక్కడ నుంచి ఇక్కడ దాకా శివలింగ ఆకారంలో కోటి శివలింగాలు అయితే ఇక్కడ పోయడం అయితే జరిగింది। ఈ చిన్న చిన్న శివలింగాలు అన్నీ ప్రధాన ఆలయ గర్భగుడిలో శివలింగం కింద పొందుపరిచి యంత్రబలం చేసి విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తారు। అన్నీ కలుపుకొని ఉపాలయాల్లో శివలింగాలు అన్నీ కలుపుకొని కోటి శివలింగాలుగా కౌంట్ చేసి ఆలయాన్ని కోటి శివలింగాలుగా నామకరణం అయితే చేస్తారు।
ఈ ఆలయంలో మనకు 2 శివలింగాలు అయితే దర్శనమిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు దర్శించుకుంటున్నది పార్థివ శివలింగం. ఈ ఆలయం నిర్మించిన తర్వాతే ఇక్కడికి వచ్చే భక్తులకు 2 శివలింగాలు దర్శనమిచ్చేట్టుగా చాలా అద్భుతంగా ప్రతిష్టాపన చేశారు. శివుడికి రుద్రాక్షలు అంటే ఇష్టం కాబట్టి శివలింగం చుట్టూ రుద్రాక్షలు, పూలు అలంకరణ చేసి యాగాలు, పూజలు చాలా అద్భుతంగా వేడుకలు అయితే చేస్తూ ఉన్నారు. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ ఆలయం పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో ఇక్కడ ముందే భక్తులకు చూపించడానికి ఒక నమూనానైతే తయారు చేసి అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. చూడండి, పూర్తిగా ఆలయం నిర్మించిన తర్వాత ఇలా ఉంటుందని వచ్చిపోయే భక్తులకు చూపించడానికి ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది. ఇక్కడ లింగ ప్రతిష్టకు చాలామంది భక్తులు ఇక్కడ ప్రాంతాల వారు ప్రతిష్టాపన కోసం, కోటి శివలింగాల ప్రతిష్టాపన కోసం పూజలు అయితే జరుగుతున్నాయి. చాలామంది భక్తులు పూజలో పాల్గొంటున్నారు, మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ చిన్న చిన్న కాటన్ బాక్సులు అయితే పెట్టడం అయితే జరిగింది. దీంట్లో కూడా అన్ని శివలింగాలే ఉన్నాయట నేను తెలుసుకున్నాను. మనం చూడవచ్చు కాటన్ బాక్సులు అయితే కనబడుతున్నాయి కదా, దాంట్లో కూడా శివలింగాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయంలో కూడా ఎక్కడ చూసినా కానీ శివలింగాలే దర్శనమిస్తాయని మనకు కనిపిస్తూ ఉన్నది. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ముందుగా మనకు పార్థివ శివలింగం అయితే దర్శనమిచ్చింది. ఇంతకుముందే దర్శించుకున్నాం. ఇదే గర్భగుడి, ఆలయ గర్భగుడి పురాతన కాలంలో 400 సంవత్సరాల క్రితం ఇక్కడే శివలింగం ఉండేదట. అదే ప్రదేశంలో ఇప్పుడు కాశీ నుంచి తెచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయితే చేశారు. ఈ శివలింగం కిందే కోటి శివలింగాలు పొందుపరిచి యంత్రబలం చేసి ఈ ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఒక బావిలాగా త్రవ్వి దీంట్లోనే కోటి శివలింగాలు పొందుపరిచి విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దర్శించుకుంటున్న ప్రధాన ఆలయ గర్భగుడిలో శివలింగం కింద ఈ కోటి శివలింగాలు పొందుపరిచి విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తారు. చూడండి, చిన్న చిన్న శివలింగాలు కలిపి అన్నీ కలిపి కోటి శివలింగాలుగా ఆలయ గర్భగుడి అనేది ఏర్పడుతుంది. ఇది ఫ్రెండ్స్, గాజులపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న కోటి శివలింగాల శైవ క్షేత్రం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త ఆలయం అయితే నిర్మిస్తున్నారు, అందరికీ చేరే విధంగా ఒక లైక్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.